క్యూనైన్ న్యూస్కు స్వాగతం. గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణా తరగతులు 4వ రోజు మిషన్ భగీరథ శాఖ నిజామాబాద్ జిల్లా గ్రామ మంచినీటి సహాయకులకు 4 రోజులు జరిగే శిక్షణా తరగతులు సోమవారం సిరికొండ మండలం గడ్కోల్ రైతు వేదికలో ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో ఇంటర్నల్ డి ధర్మేందర్, గ్రేడ్ డి అరుణ్ కుమార్, ఇంటర్నల్ ఏఈ షేక్ హర్షద్, గ్రేడ్ ఏఈ శివ, సిరికొండ ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి గ్రామ మంచినీటి సహాయకులకు మొదటి రోజు హ్యాండ్ బోర్ రిపేర్ ఏ విధంగా చేయాలో నేర్పించారు. 2వ రోజు ఎలక్ట్రీషియన్, 3వ రోజు ప్లంబర్, ఈ రోజు చివరి రోజు నీటి నాణ్యతపై శిక్షణ ఇచ్చారు. ఇట్టి ముగింపు కార్యక్రమంలో ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. నాలుగు రోజులు మనము ట్రైనింగ్లో రోజుకు ఒక అంశము నేర్చుకున్నాం కదా, ఆ అంశం పైననే మనము మీరు నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నారు, మీకు వచ్చిన సబ్జెక్ట్ ఎంతవరకు తెలిసింది అనేది మాత్రం ఇక్కడికి వచ్చి చెప్పాలి. మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ఒక్కొక్కరుగా రావాల్సింది, మనం జీపీ నుంచి ఒక్కొక్కరు రావాలి. 1 by 1 సబ్జెక్టు మనకు ఒకరోజు హ్యాండ్ పంప్ గురించి నేర్పడం జరిగింది, 2వ రోజు ఎలక్ట్రిసిటీ ఐటమ్ పైన, 3వ రోజు ప్లంబింగ్ పైన, ఈ రోజు నీటి నాణ్యత పైన. అన్ని క్లాసులు తెలుగునే మనకు మంచిగా అర్థమైతే ప్లంబింగ్ కానీ వాటర్ అనేది విషయం దాని దాకా వస్తాయి. వచ్చిన తర్వాత దాంట్లో వచ్చే సమస్యలు లీకేజ్ ఎట్లా చేస్తారు. అందులో ఇంకా ఎలక్ట్రిషియన్ గురించి ఎక్కువగా ఈ శిక్షణలో 4 రోజుల శిక్షణలో ఎక్కువగా తెలుసుకున్నాను. దాంతోపాటు ప్లంబింగ్, నీటి వసతుల గురించి, మిషన్ భగీరథ, హెచ్డిపి పైపుల గురించి, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పంప్. ప్రతి ఇప్పుడు లేని ఏ విలేజ్లో అయినా హ్యాండ్ పంప్ లేదు. దాని గురించి అయితే ప్రత్యేకంగా నీటిని నిల్వ చేసుకునేందుకు హ్యాండ్ పంప్ ఉండాలనే ఉద్దేశంతో అదొకటైతే నాకు బాగా నచ్చింది. అది కంపల్సరీ రియలైజ్ చేయాలి. ప్రతి విలేజ్లో ఒక 4-5 చేతులు పవర్ పంపులు ఉండాలనే ఉద్దేశంతో అది బాగా వర్కౌట్ అయింది. అది మానవ లక్పతి అంటారు మేడం, కర్ణాల ప్రభు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.